ప్రభువు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఇక్కడ అహాబుతో మరి ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నట్టు మనం అక్కడ చూస్తా ఉన్నాం. 18వ వచనం చూస్తే, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయేననే మాటను చూస్తా ఉన్నాం. చూడండి, అతన్ని మరి నాబోతును చంపి అతని యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి అక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అందరి పట్ల ఒకే రీతిగా ఉంటాడు. దేవుడు పక్షపాతి కాదనే విషయాన్ని మనము ఆలోచన చేసి ఉన్నాం కనుక దేవుడు ఎలాంటి వారినైనా క్షమించడు. దేవుడు అన్యాయానికి క్షమించేవాడు కాదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ అన్యాయంగా అతన్ని చంపి అతని పొలాన్ని లాక్కోవాలని స్వాధీనపరుచుకోవాలని చూసిన అహాబుకు ఏం గతి పట్టిందో ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి. అతని భార్యకు ఎలాంటి గతి పట్టిందో మనమందరం కూడా ఆలోచన చేయాలి. అందుకనే ఈరోజు అన్యాయం చేసిన వానికి తాడు చేసిన అన్యాయం కొలది మరల లభిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు మనం అన్యాయంగా జీవించకుండా మనం నీతిగా నిజాయితీగా జీవించే వారిగా ఉండాలి. ఈ భూమి మీదకి వచ్చి మనము ఏమీ తీసుకొని రాలేము. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేం గనక మనము నీతిగా జీవిస్తూ ఎవరికి అన్యాయం చేయని వారిగా ఉండాలనే విషయాన్ని మనము దీని ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి మనం తీసుకుపోయేది కేవలం ఏంటి అంటే ఒక మంచి పేరు. నీవు భూమి మీద ఉన్నా లేకున్నా నీ పేరు తరతరాలు గుర్తుండిపోయేలాగా ఉండాలి. కానీ నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నిన్ను అసహించుకునే వారిగా, నిన్ను ద్వేషించే వారిగా మరి ఇతరులు ఉండకూడదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈరోజు మరి ఆహాబు ద్వారా, అతని భార్య ద్వారా దేవుడు నీకు నాకు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. అన్యాయంగా ఇతరులను మనం తీసుకుంటే మనం కూడా అన్యాయం అయిపోతామనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అందుకనే ఈ రోజుల్లో మనం చాలా మటుకు చూసినట్టయితే ఎక్కడ చూసినా నీతి లేదు, ఎక్కడ చూసినా నిజాయితీ లేదు, ఎక్కడ చూసినా అన్యాయము రాజ్యం వేలే రీతిగా ఈరోజు సమాజంలో మనకు చూస్తూ ఉన్నాం. కనుక మనము ఏ రీతిగా ఉన్నామన్నది మనము ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి. ఎక్కడ చూసినా లంచాలు, మోసాలు, దగాలు చేసేవారిగా కనబడుతున్నారు. ఇక్కడ నుంచి మనం ఏమి తీసుకుపోలేమని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఈ ఆరాట పడుతున్నామో ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో అనేకులు లంచాలు తీసుకుంటూ అనేకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా పట్టుబడినప్పుడు సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ మరి నీకంటూ ఏం విలువ ఉంటుందో ఒకసారి మనమందరం కూడా గమనించాలి. అందుకనే మనము ఇతరులకు మనం అన్యాయం చేయకుండా మన కష్టార్జితాన్ని నమ్ముకొని మనము జీవించే వారిగా ఉండాలి.